హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మంత్రి నారా లోకేష్కు విద్యాశాఖను కేటాయించడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేశారండి. ఈ సందర్భంగా విద్యాశాఖలోని వివిధ సమస్యలపై విన్నవించారు. ఇక డిఎస్సి దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి కోరారండి. ఇక పాఠశాల విద్యలో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే వివాదాస్పద జీవో 117ను రద్దు చేయాలని అన్నారు. ఉన్నత పాఠశాలలో విలీనం చేసి 3, 4, 5 తరగతులకు వెనక్కి తీసుకురావాలని, ఈ విధానాన్ని నిలిపివేయాలని చెప్పి ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు గణపతి ప్రకాష్ రావు కోరారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేశారండి. ఇక మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయడం వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలుగునాడ ఉపాధ్యాయ సంఘం ఆర్థిక కార్యదర్శి పినాకపాణి తెలిపారు. ఇక ప్రాథమిక పాఠశాలలోనూ 2 టీచర్లు ఉండాలని, ఉన్నత పాఠశాలలో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులను పునరుద్ధరించాలని పిఆర్డీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణయ్య, గిరిప్రసాద్ అయితే కోరారు. మొత్తానికైతే ఈ విధంగా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మంత్రి నారా లోకేష్కి అయితే చెప్పడం జరిగిందండి. ఆయన సానుకూలంగా స్పందించి వీటన్నింటికి సంబంధించి తొందరలోనే ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకొస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే అందిందని చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా నెరవేరిస్తే ఉద్యోగులకి ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయని చెప్పుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.